హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి. ఇవాళ వీడియోలో అయితే నేను పొటాటో బ్రెడ్ రోల్స్ చూపించానండి. సూపర్ స్నాక్స్ చూపించానండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయి, చూపిస్తాను మీకు. ఇదండి, చూసారా సౌండ్? ఇంత క్రిస్పీగా ఉంటాయి, పైనేమో లోపలేమో సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి, ఇలాగా సాస్ వేసుకొని ఇదిగో తింటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఎలాగో తినొచ్చు మనం. పిల్లలకైతే తెగ నచ్చుతుందండి ఇది. సూపర్గా ఉన్నాయండి టేస్ట్ అయితే. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే చివరి వరకు చూడండి. వీడియోని ఎక్కడ స్లిప్ చేయొద్దండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే నేను పొటాటో బ్రెడ్ రోల్స్ వేస్తున్నానండి. ఇదిగో ఉల్లగడ్డ అయితే 2 ఉల్లగడ్డ పెద్దవి ఉడకబెట్టి పెట్టుకున్నానండి ముందుగా. అయితే ఒక బౌల్లో వేసుకుందాము. బాగా మెత్తగా చేసుకుందామండి, స్మాష్ చేసుకుందాం. బాగా చేసుకుంటేనే బ్రెడ్లో పెట్టినదానికి బాగుంటాయండి. అందుకని నేను కుక్కర్లో వేసేసానండి, అందుకని బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే వీటిల్లోకి ఒక పెద్ద గడ్డ తీసుకున్నానండి, పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, అల్లం ముక్కలు, కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నానండి, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్నాను. దీంట్లోనే గరం మసాలా కొంచెం అండి, ధనియాల పొడి కూడా కొంచెం, మన టేస్ట్కి సరిపడా ఉప్పు అండి. ఇదిగోండి, ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. కారం కూడా ఇదిగోండి ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ బాగా ఉల్లగడ్డకి పట్టుకునేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా కలుపుకోండి. ఉప్పు అన్నీ చూసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బ్రెడ్ అయితే రెడీ చేసుకుందాము. చూడండి, నేనైతే బ్రెడ్ తీసుకున్నానండి. ఈ సైడ్లన్నీ కట్ చేసుకుందాం. మనం గట్టిగా పట్టుకొని సైడ్ వరకు కట్ చేయండి. 4 మూలలు అలాగే చేయండి. అలాగే కట్ చేసుకోండి. చూడండి ఇలాగా. మళ్ళీ ఇవి కూడా కట్ చేసుకుందాం. మీకు సైడ్లు ఉంటే బాగుండవండి, అందుకని మరీ ఎక్కువ తినే అవసరం లేదు. సైడ్లు కొంచెం తీస్తే సరిపోతుంది. అన్నీ తీసేసుకున్నాం కదండి, ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం చూడండి రెడీగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం వాటర్లో వేస్తాం కాబట్టి. చూడండి, ఇది ఇలా చేసి పెట్టుకోండి. ఇలా అన్నీ చేసి పెట్టుకొని ఇలాగన్నీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం బ్రెడ్ని చూడండి ఇలాగ వాటర్లో వేసి అలా ఒక్కసారి అలా తీసేసిండి. ఎందుకంటే మళ్ళీ నీళ్లు పడినట్టు మెత్తబడిపోతుంది. ఇలా ఒత్తేసేయండి గట్టిగా, వాటర్ అనేది లేకుండా. ఇప్పుడు మనం దీంట్లో పెట్టుకొని
చూడండి ఇలా పెట్టుకొని కవర్ చేసుకోండి. మీకు బ్రెడ్ని బాగా అడ్జస్ట్ చేసుకొని ఇలా కవర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగ ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా స్టఫింగ్ అనేది బాగా చేసుకోండి. ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుందామండి. ఇలాగే చేసుకొని ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. అలాగా ఇట్లా పెట్టుకొని అలా పిండేసి ఇప్పుడు మనం సేమ్ అంతే అలాగే ఇందాక చూపించాను అట్లా ఈ సైడ్లు ఇలా పెట్టుకొని చూడండి. ఈ సైడ్లు పెట్టుకోండి. ఇట్లా ముందు సైడ్లు పెట్టుకున్నారంటే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. అంతే, ఇదిగోండి చూసారా. ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేసుకోండి. ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా చూసుకోండి మీరు. అది ఇట్లా సేమ్ ఇది కూడా ఒక పక్కన పెట్టుకుందాం. సేమ్ ఇలాగే అన్నీ చేసి చూపిస్తానండి. ఇది బ్రెడ్ అండి, ఇది స్టఫింగ్ కాదు. చూడండి మన సైడ్ ఉండింది కదా అదండి, అంతే. స్టఫింగ్ అయితే బయటికి రాలేదు. చూడండి చేసేసుకున్నానండి. అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పంతలోపల ఆయిల్ కూడా పెట్టుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయింది, మీడియం హీటు. ఇప్పుడైతే మనం ఒక్కోటిగా వేసేసుకున్నామండి. అన్నీ అలా వేసేసుకున్నాం. చూడండి, ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల పెద్దోళ్ళకైనా మనం టీ తాగినప్పుడు ఏదైనా స్నాక్స్ తినాలనిపించినా ఇలాగా బ్రెడ్ రోల్స్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. బయట మనం తెచ్చుకొని తినేదానికన్నా ఇంట్లో హెల్తీగా చేసుకోవడం మంచిది కదండి. ఎప్పుడైనా ఇంటి ఫుడ్డేనండి. కలిపెట్టద్దండి. కొంచెం కావాలండి, కొంచెం కాలు నుంచి కలుపుకున్నాము. ఎందుకంటే బ్రెడ్ కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదండి, అందుకని. మీరు మమ్మల్ని అయితే బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. వీడియోలు అయితే చూస్తున్నారు, లైక్ మర్చిపోతున్నారండి. లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి మమ్మల్ని. మేము ఇంక ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు చూపిస్తామండి. మేము పెట్టిన వీడియో మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి వస్తుంది మీకు. చిన్నగా తీసుకోండి. బ్రెడ్ కదా డెలికేషన్గా ఉంటుందండి ఇది. ఎలా వస్తుంది, అవి రౌండ్గా తిరుగుతూ ఉంటాయండి, అందుకనే మనం తిప్పుకుంటూ ఉండాలి. మాకు ఆనియన్ పకోడా బాగా చూసారండి. జీడిపప్పు పకోడా కూడా బాగానే చూస్తున్నారు జనాలు. లైక్ చేయండి. లైక్ అయితే మర్చిపోవద్దండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. మీ లైకే కదండి మాకు సపోర్టు. మా వీడియోలు మీరు చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నచ్చితేనే కదండి చూస్తున్నారు. అందుకని మీకు నచ్చినట్టయితే లైక్ మాత్రం మర్చిపోవద్దండి. షేర్ కూడా చేయండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వంటలు బాగున్నాయి అనిపిస్తే మీకు వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళు కూడా చూస్తారండి. అందుకని చెప్తున్నాను. చూడండి బాగా ఫ్రై అయిపోయినవి. ఇప్పుడైతే సూపర్గా ఉన్నాయి. చూడండి కలర్ తీసేసుకున్నామండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం తీసేసుకున్నాము. చూడండి ఎంత బాగున్నాయో. పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. చూడండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి. చూడండి చూస్తుంటేనే ఎంత నూరూరిపోతుందో. నేనైతే సాస్ వేసి పెట్టుకున్నానంటే ముందుగానే. చూసారు కదా రోల్స్ ఎలా ఉన్నాయో. సర్వ్ చేసుకుందాం మనం.
నిజంగా చెప్పాలంటే దీనికి సాస్ కూడా ఏం అవసరం లేదండి. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలు పెద్దలు అందరూ సాస్ లేని తినలేకున్నారు కదండి, అందుకని చూపిస్తున్నాను మీకు. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి.